ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చేసుకుంది. రామకృష్ణ నర్సింగ్ హోంలో అప్పుడే పుట్టిన పసిబిడ్డను ఓ నర్స్ అమ్మకానికి పెట్టింది. పిల్లలు లేని ఒక జంటకు 1,30,000కు పసికందును అమ్మకానికి పెట్టింది. మైనరుకు గుట్టు చప్పుడు కాకుండా డెలివరీ చేసిన వివరాలను వీడియోను ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్గా సంపాదించింది. వివరాలు తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సూపర్వైజర్ను పంపి చేతులు దులుపుకున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఘటన జరిగి 2 గంటలు గడుస్తున్నా కూడా ఉన్నతాధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మీరు కూడా ఉంటుందేమో మ్యారేజ్ చేసుకోవాలి కానీ అట్లా ఇబ్బంది పెడితే ఇప్పుడు నువ్వు ఆగమా ఇటు బేబీగా అటు డెలివరీ టైంలో కష్టపడాలా అందులోనే ఇంత సఫర్ అవుతూ ఎట్లా ఓపిక దండం పెట్టాలి కదా. ఓకే జాగ్రత్త రా డెలివరీ అయిన తర్వాత స్పాట్ అమౌంట్ కట్టలేదు అయిపోయింది మనీ అంటే ఏమంటే ఇచ్చేస్తాను. మీరు కూడా ఉంటుందేమో మ్యారేజ్ చేసుకోవాలి కానీ అట్లా ఇబ్బంది పెడితే ఇప్పుడు నువ్వు ఆగమా ఇటు బేబీగా అటు డెలివరీ టైంలో కష్టపడాలా అందులోనే ఇంత సఫర్ అవుతూ ఎట్లా ఓపిక. ఖమ్మం జిల్లాలో చిన్న పిల్లను అమ్మకానికి పెట్టిన ఘటన చోటు చేసుకుంది. అది కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ 9 చేతికి చిక్కింది ఆ వీడియో. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, అసలు ఏం జరిగింది? ప్రతిభ, ఖమ్మం పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. మహబూబాద్ జిల్లా అంటే ఖమ్మం జిల్లాకి పొరుగునున్న మహబూబాద్ జిల్లా మరిపడ మండలం కూనియాతండకు చెందిన ఒక 15 ఏళ్ల బాలిక దాల్చిన తర్వాత గడిచిన 2 రోజుల క్రితం ఖమ్మం పట్టణంలోని రామకృష్ణ నర్సింగ్ హోమ్ కి డెలివరీ కోసం వచ్చింది. రామకృష్ణ నర్సింగ్ హోమ్ డెలివరీ కోసం వచ్చిన సందర్భంలో వైద్యులు కూడా ఆ అమ్మాయి మైనర్ బాలిక అని తెలుసుకొని కూడా వాళ్ళ స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇవ్వకుండానే వాళ్ళపై మాత్రానికి ఆ అమ్మాయికి డెలివరీ చేశారు. డెలివరీ చేసిన తర్వాత ఆ అమ్మాయికి కుటుంబ పరిస్థితి బాగోలేదంటే మాత్రం స్థానికంగా ఆసుపత్రిలో పనిచేస్తే ఏకంగా ఆ చిన్నారి ఎవరైతే పుట్టబోయే చిన్నారి ఉంది బాలికకి చిన్న పాప ఆడ శిశువు పుట్టుతుందని తెలుసుకుని ఖమ్మం పట్టణంలో ఒక పిల్లలు లేని దంపతులకు మాత్రానికి 1,30,000 రూపాయలు విక్రయించేందుకు మాత్రం ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఈ ఘటన మాత్రం ఖమ్మం పట్టణంలో సంచలనం రేకెచ్చిందని చెప్పవచ్చు. ఇది సంబంధించింది కూడా మైనర్ బాలిక దాదాపు మైబాద్ పట్టణంలో మరిపడ మండలం కూనియాతండ గ్రామంలో ఉంటున్న బాలిక కాస్త ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నర్సింగ్ కోర్సు కూడా చదువుతున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడే ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ మాత్రం విద్యాభ్యాసం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ అమ్మాయికి గర్భం ఎలా దాల్చిందనే విషయాన్ని కూడా నర్సింగ్ హోమ్ వైద్యులు కనీసం సమాచారం తెలుసుకోకుండా మైనర్ బాలికకు
సర్జరీ చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం స్థానిక పోలీసులకు మాత్రం సమాచారం అందించాలి. ఇది మెడికల్ లీగల్ కేసు. దీనికి సంబంధించి కనీసం పోలీసులకు సమాచారం అందించకుండా ఈ ఆసుపత్రి వైద్యులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించని చెప్పవచ్చు. వ్యవహరించడమే కాకుండా ఆ అమ్మాయికి గడిచిన 2 రోజుల క్రితం మాత్రానికి డెలివరీ చేసిన తర్వాత ఆమెకు చిన్నారి ఆడ శిశువుకు జన్మనించడానికి ముందు కూడా స్పెషల్ గా మనం వీడియోలో ఇప్పుడు చూసినాము. ప్రేమనానికి చేసిన చిక్కిన వీడియోలో స్పష్టంగా ఉంది. దాంట్లో ఆసుపత్రిలో పనిచేసే ఒక నర్సు కూడా సిస్టరే ఏకంగా మైనర్ బాలికకు సంబంధించి పెళ్లి కాలేదు కనుక నీ పాపను ఎట్లా పెంచుకుంటావు, సమాజంలో నువ్వు ఎట్లా తిరుగుతావు అంటూ మాత్రం ఆమె చెప్పుడు మాటలు చెప్పింది. వారికి తెలిసిన ఫ్యామిలీకి పిల్లలు లేని ఫ్యామిలీని తీసుకొచ్చి వారికి అక్కడ 1,30,000 రూపాయలకు విక్రయించేందుకు మొత్తం పూర్తిగా రంగం కూడా సిద్ధం చేశారు. కానీ ఈ బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే మైనర్ బాలిక కుటుంబ సభ్యులు 2 లక్షలు డిమాండ్ చేశారు. కానీ ఆ సందర్భంలో వారి మధ్యన ఇటు బాలికతో పాటు బాలిక తల్లిదండ్రులు, నర్సు, ఆసుపత్రి వైద్యుల మధ్యన సరిగా సంభాషణ కూడా చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పవచ్చు. మగబిడ్డకి జన్మించినట్టయితే నీకు పుట్టబోయే బిడ్డ మగబిడ్డ అయితే కనుక 3 లక్షల వరకు నీకు డబ్బులు వచ్చేవి. కానీ నీకు పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డ కాబట్టి ఈ ఆడబిడ్డకి 1,30,000 కంటే ఎక్కువ ఇవ్వలేమని చెప్పారు. వీళ్ళు 2 లక్షలు డిమాండ్ చేశారు. 2 లక్షలు డిమాండ్ చేసిన సందర్భంలో 1,30,000 బేరం కూడా కుదిరింది. విషయం కాస్త బయటికి పోవడంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సంబంధించిన 2 సభ్యులు, దాంతో పాటుగా ఖమ్మం సంబంధించిన DMHO అధికారులకు సమాచారం ఇచ్చారు. వైద్యారోగ్య శాఖ అధికారులు కూడా వచ్చారు. వైద్యారోగ్య శాఖ అధికారులు కూడా ఇక్కడ సంఘటనా స్థలానికి రాకుండా, అంటే ఉన్నత స్థాయి అధికారులు రాలేదు. ఇక్కడికి శాఖలో వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న ఒక క్లినిక్ లో పనిచేసే, అంటే ఒక గల్లీ హాస్పిటల్లో పనిచేసే, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే నర్సింగ్ సూపర్వైజర్ ఇక్కడికి వచ్చి వివరాలు సేకరించడం, ఆ తర్వాత DMHOకి సమాచారం అందించారు. అయినప్పటికీ మాత్రం సమాచారం అందించి ఈ ఘటన జరిగి కూడా 2 రోజులు గడుస్తున్నప్పటికీ మాత్రం ఇటు వైద్యశాలపై కూడా చర్యలు తీసుకోలేదు. ఇటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా కనీసం కేసు కూడా బుక్ చేసిన పరిస్థితి లేదు. మరొక పక్క ఇప్పటికే స్థానిక పోలీసులకు కూడా సమాచారం 1 టౌన్ పరిధిలోకి వస్తుంది. ఈ రామకృష్ణ నర్సింగ్ హోమ్ పరిధిలో 1 టౌన్ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన కూడా DMHOకు జిల్లా DMHO అధికారికి కూడా మేము ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన సందర్భంలో డెలివరీ చేయవచ్చు, మైనర్ అయినప్పటికీ డెలివరీ చేయవచ్చు, అత్యవసర పరిస్థితుల్లో డెలివరీ చేయొచ్చు అని చెప్తున్నారు. కానీ వైద్య శాఖ కేవలం ఇక్కడ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కూడా కనపడుతుందని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రతిభం మరోపక్క దీంట్లో డిప్యూటీ DMHO చందు నాయక్ కూడా నేను ఫోన్ లో సంప్రదించిన సందర్భంలో ఆయన విచిత్రమైన వాదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మా శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ఎవరు డాక్టర్లు కూడా రాకుండా డాక్టర్లు రాలేదు అక్కడికి ఎంక్వైరీకి అంటే నర్సింగ్ సంబంధించిన సూపర్వైజర్ వచ్చి అక్కడ వివరాలు మాత్రం సేకరించారు. అక్కడ స్పష్టంగా ఆ రూమ్ లో 7వ నెంబర్ రూమ్ లో హాస్పిటల్లో 7వ నెంబర్ రూమ్ లో మైనర్ బాలికకు ఆపరేషన్ సంబంధించిన డీటెయిల్స్ సిస్టర్ మొత్తం వివరిస్తుంది. నీకు పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డ కాబట్టి ఈ ఆడబిడ్డని నువ్వు ఎట్లా పెంచుకోకుండా నువ్వు ఎవరికైనా అమ్ముకో, ఎవరైనా పిల్లలేని కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఖమ్మం పట్టణంలో ఒక కుటుంబానికి సంబంధించిన 2 భార్యాభర్తలు, వాళ్ళంతా ఒబేసిటీ ప్రాబ్లంతో ఉన్నారు. ఒబేసిటీ ప్రాబ్లంతో ఉన్న సందర్భంలో కూడా వాళ్ళకి పిల్లలు కలగట్లేదు. కొంతకాలంగా వాళ్ళైతే పిల్లల్ని పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ జరిగిన సంభాషణలో మాత్రానికి ఆటో ఉంది, ఆ ఆటోను కూడా తాకట్టు పెట్టి 1,30,000కి నీ పాపని కొనుగోలు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారంటూ మాత్రానికి ఆ సిస్టర్ అక్కడ హాస్పిటల్లో చెప్పడం, ఇదంతా తెలిసి వైద్యుల కన్సర్న్లోని వ్యవహారం మొత్తం, ఈ తతంగం మొత్తం కూడా జరిగినట్టు కూడా స్పష్టం అవుతుంది. ఈ తతంగం మొత్తం జరుగుతున్నప్పటికీ మాత్రం వైద్యులు వీడియో రికార్డ్ లో కూడా స్పష్టంగా మనం చెప్పవచ్చు, లేబర్ రూమ్ లో సర్జరీ చేయాల్సిన లేబర్ రూమ్ లో కూడా సిస్టర్ తీసుకెళ్లి ఒక టాబ్లెట్ ఇచ్చి, సర్జరీ చేయడానికి ముందు ఒక టాబ్లెట్ ఇచ్చారు. సర్జరీ చేసే ముందు కూడా సిస్టర్ ప్రేయర్ చేస్తుంది. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ప్రేయర్ చేసి ఆమె టాబ్లెట్ ఇచ్చి సర్జరీకి ఆమె సిద్ధం చేస్తుంటారు. Yes, thank you.